ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అని దేవునికి మహిమ కలుగునుగా. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. మన ముందుకు ఉదయాన్నే దేవుడు అబ్రహామును తీసుకొని వచ్చి చెప్తున్నాడు. ఈ అబ్రహాము గారు చూడండి, దేవునికి భయపడవాడని ఇందు మూలముగా దేవునికి తెలిసింది. మరి ఉదయకాంత నువ్వు కూడా దేవునికి భయపడగలుగుతున్నావా? అయితే వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముని ఎట్టి రీతిగా ఆశీర్వదించాడో అట్టి రీతిగా నేను ఆశీర్వదించాలి. 1000 తరముల వరకు తరతరములు కృప చూపించాలి అంటే నువ్వు దేవునికి భయపడాలి. చూడండి, అబ్రహాము గారికి ఎంతో శ్రమలు, ఎంత శ్రమ అంటే తన ఒక్క కుమారుని నా ప్రభు అడిగాడండి. అడిగితే అబ్రహాము గారు ఒక్క మాటను విని చెప్పకుండా, తన భార్య గారు శారమ్మ గారు కూడా చెప్పకుండా చూడండి తన కుమారుని ఆ మోరియా పర్వతం మీద తీసుకువెళ్ళి బలించినట్లుగా మనం చూస్తాం. ఆ 12వ వచనం అంతా కూడా అదే. ఆ 12వ వచనంలో ఉంటుంది, నీ ఒక్కగాని ఒక కుమారుని నువ్వు ఇవ్వటానికి ఎదురు తిరగలేదు కనుక నువ్వు దీని వలన నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను. చూడండి, అప్పుడే దేవుడు అబ్రహాముని ఆ మాటలు మాట్లాడిన తర్వాత అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఆకాశపు నక్షత్రం వలె, సముద్రపు ఇసుకరేణి వలె ఆశీర్వదించాడు. దేనిని బట్టి అంటే అబ్రహాము గారు దేవునికి భయపడాడు. అంటే నువ్వు కూడా ఉదయకాలం దేవునికి భయపడుతున్నావా? అయితే నువ్వు ఆశీర్వాదానికి కారణభూతుడుగా నువ్వు మార్చబడతావు. ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చబడతారు. నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవునికి భయపడితే చాలండి. దేవుడు నీకేది చెప్తే అది చేయాలి. దేవునికి మహిమ కలుగును. అబ్రహాము ద్వారా అనేక జనాలు వచ్చి ఉన్నారు. యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడడం ద్వారా చూడండి చివరిలో ఎంతగానో దేవుడు కృపను బట్టి ఆశీర్వదించబడ్డాడు. యోబు దేవునికి భయపడ్డాడు. అందుకే దేవుడు యోబు గారిని ఆశీర్వదించాడు. షడ్రకు మెషకు అబేద్నెగో పోయిన వారు దేవునికి భయపడ్డారండి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? ఆయన ఏది చెప్తే అది చేస్తున్నావా? సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు లోబడుతున్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామును ఎలా అయితే ఆశీర్వదించానో నేను కూడా నిన్ను అలా ఆశీర్వదిస్తానని దేవుడి ఉదయకాలం మనతో వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? అబ్రహాము గారు చూడండి, అబ్రహాము గారితో దేవుడు అంటున్నాడు, అబ్రహాం, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని నేను ఎరుగుతున్నాను, నేను తెలుసుకున్నాను. మరి నీకున్న క్రియలను బట్టి, నీకున్న ప్రవర్తన బట్టి నువ్వు ఏది చేస్తున్నా దేవుడు గ్రహించగలుగుతున్నాడా? నువ్వు దేవునికి భయపడేవాడవని తెలుసుకోగలుగుతున్నాడా? నువ్వు దేవునికి భయపడే బిడ్డగా నువ్వు మార్చబడాలి. దేవునికి భయపడాలండి, మనుషులకు కాదు. ఆయన మన దేవుడు, మనం మేపే దేవుడు ఆయన, మనం పోషించే దేవుడు ఆయన, మన సర్వము నడిపించే దేవుడు ఆయనే. కనుక ఆయనకు భయపడాలి, ఆయనకు మాత్రమే భయపడాలి. యెహోషువ కుటుంబం అంతా కూడా దేవునికి భయపడిన కుటుంబం. మనము కూడా మన కుటుంబం సమేతముగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఆయనకు ఏది చెప్తే అది చేయాలి. నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి భయపడితే నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము గారు దేవుని మాట విన్నాడండి. నిండు వృద్ధాప్యమందు 100 సంవత్సరాలకి అబ్రహాము గారికి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. అదే దేవుడు ఇస్సాకును ఏం చేశాడు? నాకు బలి ఇవ్వు అంటే దేవుని మాట ఎనదిరగకుండా దేవునికి భయపడి నా ప్రభు అడుగుతున్నాడు. దాని వెనక ఏదో ప్రణాళిక ఉందని దేవునికి సమర్పించినట్లుగా మనం చూస్తాం. దేవునికి భయపడినట్లుగా మనం చూస్తాం. నువ్వు కూడా దేవునికి భయపడే కృప నా ప్రభు అనుగ్రహించబడును గాక. ఆశీర్వాదానికి నిన్ను, నీ కుటుంబాలను, నీ సంఘాన్ని, నీ తరతరాలను దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదాలకు వారసులుగా నా ప్రభు మార్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.